బాగుంది అంటున్నారు. బాగుంది కింగ్డమ్ మీద. అంటే ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే ఒక పాత జనరేషన్ లో ఎలా అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఎలా అయితే ఒక నెంబర్ 1 స్టార్స్ గా ఉన్నారు, ఈ తర్వాత జనరేషన్ వచ్చేసి నాని, విజయ్ దేవరకొండ అన్న పేరు అనేది మన 3-4 years బ్యాక్ మనకి వినపడింది. అంటే అర్జున్ రెడ్డి టైం కానీ, దాని తర్వాత వచ్చిన గీతా గోవింద్ టైం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబు ఎలా ఉందో నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోలు ఇక నాని వర్సెస్ విజయ్ దేవరకొండ అన్న లెవెల్లో సాగింది. అంత మోస్ట్ హైప్ ఉన్న హీరో, ఇటువంటి హీరోకి వరుస ఫ్లాప్లు పడటం అనేది వాళ్ళ ఫ్యాన్స్ కూడా మాకు ఎక్కడ మనం నెంబర్ 1 పొజిషన్ లో నానికి పోటీ ఇవ్వలేకపోతాడని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా కొంచెం కంగారు పడిన మాట వాస్తవమే. వాళ్ళ ఆకలి మొత్తం కూడా ఈ కింగ్డమ్ మీద తెచ్చుకోవాలని చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం హైప్ కూడా బాగుంది ఈ సినిమా మీద. లుక్స్ పరంగా చూసుకున్నా, టీజర్ కట్ చూసుకున్నా సరే చాలా బాగా అనిపించింది. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పచ్చు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు హరిహర వేలమల్లో అవుతుంది. కొంచెం ఈ రేపు నుంచి దీని కలెక్షన్స్ ఎట్లా ఉంటాయో చూడాలి. కింగ్డమ్ మీద మాత్రం హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అయితే మనం బాగానే అనిపించింది. 100 రిలీజ్ అయితే 90 బాగానే ఉంటాయి, కానీ సినిమా రిజల్ట్ వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అంటే అందరిలాగే ఎదురు చూస్తున్నాం.